ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే సదానంద యోగులకి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే మహా అవతార బాబాజీకి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే పెనుబాకు సుధాకర్ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. సంకల్ప సిద్ధి యోగి శ్రీ సుధాకర్ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. శ్రీ నందా గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇలమే ఉన్న గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. నా పేరు ధనుంజయ, మాది పల్లం అంటే అమలాపురం దగ్గర. నేను ఇక్కడికి వచ్చి గత 40 days అవుతుంది. ధ్యానం కోసమని వచ్చాను. అలాగే నేను ధ్యానంలోకి వచ్చి 5 years అవుతుంది. కాకపోతే ఇక్కడికి ఎప్పుడూ రాలేదు. కానీ ఈ 40 daysలో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్, ఇక్కడ ట్రెక్కింగ్ కానీ, ఇక్కడ ప్రకృతి కానీ, అక్కడ అంతా అద్భుతం. అక్కడ అలాగే రమణ మహర్షి సదనం ఆశ్రమం కూడా ఇక్కడ కూడా మనకి కల్పించడం జరిగింది. అలాగే ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి క్రిస్టల్ పిరమిడ్ గురుస్థానం, మనకి గురువుగారు ఇలమే లేపున మనకి ఎన్నెన్నో అన్నీ అందిస్తున్నారు కాబట్టి. కానీ ఇక్కడ మాత్రం మనకి ఇక్కడే ఉన్నట్టు ఉంటారు. ఆయన గురుస్థానంలో ఎప్పుడు మెడిటేషన్ చేసుకుంటే ఆయన ఎప్పుడు మనకి ఆశీస్సులు ఇస్తారని అందరూ అనుకుంటున్నారు. నేను కూడా ఎక్స్పీరియన్స్ పొందాను. అలాగే మనకి సంక్రాంతికి ధ్యాన సంబరాలు జరుగుతూ ఉంటాయంట. నేను ఎప్పుడు యూట్యూబ్లో పిఎంసి ఛానల్లో చూడడమే తప్ప ఎప్పుడూ రాలేదు. ఈసారి తప్పకుండా రావాలి అని అనుకుంటున్నాను. మీరు కూడా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ధ్యాన యోగులు చాలామంది వస్తూ ఉంటారు. మనం కూడా వచ్చి ధ్యానం చేసుకుంటూ మనం కూడా ధ్యాన యోగులు అవ్వాలని మేము కోరుకుంటున్నాం. చలో జాతవనం, చలో జాతవనం, చలో జాతవనం.